సెల్ఫీలు దిగొద్దు, సెల్ఫీలతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అవును. ఒక వార్త. చైనీస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఒక అడ్వైస్ చేస్తున్నాడు జనాలకు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కనీసం బ్లర్ చేయండి. ఏఐ టెక్నాలజీ ఉంది మార్కెట్లో అనేది మీరు మర్చిపోతున్నారు. మిమ్మల్ని లీగల్గా ఎక్కడైనా తొక్కేయాలనుకుంటే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఆధార్ దగ్గర నుంచి అన్ని లింక్డ్ తంబు ప్లస్ ఐరేస్. అవును, ఈ రెండింటిని పట్టేసుకుంటే అసలు మనిషితో సంబంధం లేదు, మిగిలిన సినిమా వాళ్ళు నడుపుకోవచ్చు. వీటిని మార్కెటింగ్ చేసేటువంటి సంస్థలు కూడా వచ్చేసినాయి. వేళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి, మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఊపటం. భరద్వాజ గారు, ఇందాక మనం ఒక వార్త చూసాం. ఇది సెల్ఫీలు దిగొద్దు, సెల్ఫీలతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక వార్త. అది ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఆడియన్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అంటే లీ చాంగ్ అని చైనీస్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఒక అడ్వైస్ చేస్తున్నాడు జనాలకి. అంటే మీరు సెల్ఫీలు దిగేటప్పుడు వేళ్ళు చూపించొద్దు, చేతులు చూపించొద్దు. ఓకే. పైగా చేతులు జాపి వేళ్ళు జాపి చూపించడం వలన అవి మీరు పోస్ట్ చేసేటప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కనీసం బ్లర్ చేయండి. ఓకే. బ్లర్ చేయకుండా మీరు యాజ్ ఇట్ ఈస్గా కనుక వాటిని పెట్టేస్తే, అంటే చేతులు ఏళ్ళ వరకు బ్లర్ చేయమంటారు. అంతే. అది చేయకుండా మీరు పోస్ట్ చేసేస్తే ఏఐ టెక్నాలజీ ఉంది మార్కెట్లో అనేది మీరు మర్చిపోతున్నారు. మీరు ఆ వేళ్ళు అంటే 1.5 మీటర్ల దూరంలో మీ కెమెరా నుంచి మీ వేళ్ళు ఉంటాయి. ఉన్నప్పుడు అది ఈజీగా ట్రాక్ చేస్తుంది. ఆ వేళ్ళని ఏఐ టూల్స్ వాడి ఆ ఫింగర్ ప్రింట్స్ని తీసేసుకుని వాటికి నకిలీలు తయారు చేసి పెట్టుకుంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వీటిని వాడుకోవచ్చు వాళ్ళు. ఓకే. ఎవరైనా మీరు ఇరుక్కుంటారు దానిలో ఒక గొడవ. చాలా డేంజర్. రెండోది, మీరు ఈ వేళ్ళ ఆధారంగా మీకు సంబంధించినటువంటి టూల్స్ ఉంటాయి. అది ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అక్కడ దీన్ని వాడేటువంటి అవకాశం ఉంది. అంటే వీటిని మార్కెటింగ్ చేసేటువంటి సంస్థలు కూడా వచ్చేసినాయి అని చెప్తున్నాడు ఆయన. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వేళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి, మీరు ఎక్కడ పడితే అక్కడ చేతులు ఊపటం ఇలాంటి పనులు చేసినా ప్రమాదమే. అరచేయి చూపించే ప్రయత్నం కూడా చేయకండి సాధ్యమైనంత వరకు అని చెప్తున్నాడు ఆయన. మీ చేతి రేఖలు జాగ్రత్త. చేతి రేఖలు జాగ్రత్త అంటే అదేదో అవతలోడు జాతకం చెప్తాడని కాదు. అదే మీకు సంబంధించినటువంటి గందరగోళం బయటకు వెళ్ళిపోతుంది, మీ ఆస్తులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంతే కదా. ఈ రోజుల్లో ఆధార్ దగ్గర నుంచి అన్ని లింక్డ్ తంబు ప్లస్ ఐరేస్. అవును, ఈ రెండింటిని పట్టేసుకుంటే అసలు మనిషితో సంబంధం లేదు, మిగిలిన సినిమా వాళ్ళు నడుపుకోవచ్చు. ఓకే. ఓకే. ఇది ఒక పద్ధతి అయితే, మీకు సంబంధం లేని క్రైమ్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. మిమ్మల్ని లీగల్గా ఎక్కడైనా తొక్కేయాలనుకుంటే మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. పడేస్తే క్లోజ్. మీరు ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, మీ జీవితకాలం అక్కడే వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది స్ట్రాంగ్ విట్నెస్ కింద ముందుకు వస్తుంది. కనుక మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రొటెక్టివ్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఏఐ టెక్నాలజీ మార్కెట్లో ఉంది అనే స్పృహ మీలో ఉండాలి నిరంతరం. విశృంఖలంగా వ్యవహరించకండి, ప్రతిదీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. చెప్పి అనవసరంగా ఇరుక్కోవద్దు, క్రైమ్స్లో ఇరుక్కోవద్దు, మీ ఆస్తులు పోగొట్టుకోవద్దు, మీకు సంబంధించినటువంటి పర్సనల్ వ్యవహారాలు కూడా అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయి దీని ద్వారా. అంటే మీకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా దొరికింది అనుకోండి, మీ పేరు కొట్టేస్తే వాడికి అది వస్తుంది. ఇక్కడ ఈ ఫింగర్ ప్రింట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పేరుతో సహా వచ్చేస్తుంది డేటా. ఆ డేటా ఆధారంగా మీ వివరాలు కనుక్కొని, మీరు ఎక్కడుంటారో కనుక్కొని, మీ బ్యాంక్ అకౌంట్లు ఏమిటో కనుక్కొని ట్రాక్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేయొచ్చు. అదేలేండి. మీ ఫోన్ పట్టుకెళ్ళిపోయి మీ వేలు పెట్టేస్తే అది వచ్చేస్తుంది కదా. మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం ఈ మధ్య. అవును. చనిపోయిన వాడి వేలు పెట్టేసి వాడి ఫోన్ ఓపెన్ చేసి క్రైమ్ చేయటం అనేది చూస్తున్నాం మనం. అవును. ఇది దానికి మించి మీకు తెలియకుండానే మీ వస్తువులన్నీ ఓపెన్ అయిపోతాయి. అదే మీ ఐడెంటిటీ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటువంటి సెల్ఫీల విషయంలో కేర్ తీసుకోండి. అదేలేండి. ఇంతకుముందు ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా
పోస్ట్ చేస్తే మార్ఫింగ్లు తాకిడి ఎక్కువ ఉండేది అనేవాళ్ళు. అవును. ఇప్పుడు అది కాదు గొడవ. మ్మ్. అంటే పెట్టేటప్పుడు దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా ఉంది ఫోన్లో. మ్మ్. కనుక మీరు ఎక్కడ ఏది బ్లర్ చేయదలుచుకున్నారో అది బ్లర్ చేసేయండి. మ్మ్. చేసేస్తే వాడికి దొరుకుతుంది. లేదు 2.5 కిలోమీటర్ల దూరంలో మీరు గనక పెట్టి చేయగలిగితే చేయండి. 2.5 మీటర్లు. ఓకే. అది కుదిరే వ్యవహారం కాదు. సెల్ఫీల విషయంలో కుదరదు అది. చాలామంది వి సింబల్ చూపించి సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తారు. అదే ఏళ్ళు ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి దిగుతారు. ఇలా తమ్ములు పెట్టేసి దిగుతారు. అంటే అది 1.5 మీటర్ల కంటే లోపే ఉంటుంది. అంతకు మించి మన చేయి సాగదు. అంతే. కాబట్టి ఆ పరిధి చాలు వాడికి. దాన్ని ట్రాక్ చేసి అది తయారు చేసి పెట్టుకుంటారు. ఇది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటున్నాడు ఆయన. ఓకే. ఓకే. ఈ అంటే ఈ ఫోటోల నుంచి ఫింగర్ ప్రింట్స్ తయారు చేసి పెట్టేసుకుంటే ఆ ఫింగర్ ప్రింట్ ప్రదర్శిస్తే వీడి డేటా మొత్తం వస్తుంది. ఒక ఫైల్ రెడీ అయి ఉంటుంది అక్కడ. అవసరమైనప్పుడు ఆ ప్రదేశంలో మన వాళ్ళు ఎవరున్నారని వాడు చూసుకుంటాడు. చూసుకుని ఆ క్రైమ్స్లోనో లేకపోతే ఆ వ్యవహారాల్లోనో ఇవి వాడుకుంటాడు. ఓకే. ఓకే. అందుకని మీ అంతటా మీరు వెళ్ళి ఇరుక్కోకండి. ఓకే. మీ జీవితాలను మీరే వాళ్ళ చేతుల్లో పెట్టకండి. సైబర్ క్రిమినల్స్ చాలా అలర్ట్గా ఉన్నారు. టెక్నాలజీని వాడుకుని క్రైమ్ చేయటం అనేది ఇప్పుడు ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. అదేలేండి. దీని పట్ల అప్రమత్తతతో ఉండండి, రెగ్యులర్గా చదువుతూ ఉండండి అదే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకోకపోతే జీవితాలు నాశనం అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆడియన్స్ కోసం. అవును. తెలుగు వన్